నిన్నటి దినము మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనమంతా సిద్ధం బస్ యాత్ర సందర్భంగా విజయవాడలో జరిగినటువంటి ఘటన, ఆయనపై జరిగినటువంటి హత్యాయత్నం కావచ్చు, ఆయనపై జరిగినటువంటి భౌతికమైన దాడి కావచ్చు, నిజంగా చాలా దురదృష్టకరం. మేమందరం కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఆ విధమైనటువంటి ప్రవర్తనకు కాలం లేదు, అటువంటి ప్రవర్తనకు ఆస్కారం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 15 రోజులుగా బస్సు యాత్ర ద్వారా ప్రజల్లో మమేకమై ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకుంటూ చేసిన అభివృద్ధి వాటి గురించి మాట్లాడుతూ మళ్ళీ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఆయన చేస్తున్నటువంటి యాత్రకు విశేషమైన ఆదరణ, అపూర్వమైన స్పందన చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా వస్తూ ఆ ప్రభంజనాన్ని చూసి ఓర్వలేక ఈరోజు నిన్నటి దినము ఈ ఘటన ప్రతిపక్షాల యొక్క కుట్రగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక ప్లాన్డ్గా కరెక్ట్గా ఆ టయానికి అక్కడ కరెంటు పోవడము, కరెంటు తీసివేయడము అనేది ఆ సమాచారం తెలుసుకొని, అది కూడా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి కూతవేటు దూరంలో, ఆ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఈ ఘటన జరగడం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి. తప్పకుండా దీనిపై విచారణ చేసి లోతుగా పరిశీలించి భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక చాలా చెడు సంప్రదాయం. ఏదైనా ఉన్నా కూడా ఆ స్థాయి నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ప్రజాస్వామ్యం విలువలకి వాళ్ళు గౌరవిస్తూ వాటిని ప్రజాస్వామ్యం ద్వారానే వాళ్ళు అధికారంలోకి రావడమా ఇంకోటి చేసుకోవాలి. కానీ ఈ రకంగా వ్యక్తుల్ని అంతమొందించి అధికారం చేయించుకోవడము, లేదంటే వ్యక్తుల్ని భయభ్రాంతులకు గురి చేసి అధికారం తీసుకోవడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో చెల్లదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా ఆయన పుత్రుడు లోకేష్ కానీ, ఆయన దత్తపుత్రుడు పవన్ కానీ మళ్ళీ కూడా వాళ్ళు కూడా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా ఇటువంటి సంఘటనలు ఎదురైతే ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి వాళ్ళు కూడా దీన్ని ప్రోత్సహించే ముందు వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచన చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రజాదరణ పొందారు, ఆయనను కాపాడుకోవడానికి ప్రజలే ఉన్నారు. మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఎవరికి ఒక నాయకునికి, ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ప్రభుత్వ అధినేత కావచ్చు, ఎవరికైనా కూడా ఒక అనుకోని సంఘటన జరిగితే ఒక సంస్కారవంతమైన వ్యక్తులుగా, ఒక ప్రజలలో ఉండేటువంటి వ్యక్తులుగా సరే దానికి చింతించడము అనేది, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఒక సంఘీభావాన్ని తెలపడం ఒక సాంప్రదాయం. కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఘటన జరిగితేనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ట్వీట్లోన కోడికత్తి కమల్ హాసన్ ఈజ్ బ్యాక్ అని ఒక ఐటీడీ వాళ్ళ స్పందన ఇది. ఒక్కసారి చూడండి, గమనించండి. అంటే వాళ్ళ కుసంస్కారం ఎంతవరకు ఉంది అని మీరందరూ చూశారు. విజువల్స్ కూడా మీరు చూశారు. అంటే దాదాపు ప్రతి ఎన్టీవీ కానీ, సాక్షి టీవీలో కానీ, తర్వాత ప్రతి టీవీలో కూడా, ప్రతి ఛానల్లో కూడా అది ఏ రకంగా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున ఆ తలని ఇటువైపుగానే తిప్పిండింటే అది నుదిటికో, లేకుంటే అంటే తగలాల్సిన వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో ఆయన ఆసుపత్రి పాలు చేయడమా, లేకుంటే భౌతికంగా అంతమొందించడమా అనేది అది దాన్ని ఆ కుట్రలో పాల్గొన్న వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఇంత జరిగితే అందరూ చూశారు, అది ఒక యాక్సిడెంట్. సరే, అది ఏ రకంగా జరిగిందనేది ప్రతి ఒక్కరికి అనుకోకుండా జరిగినటువంటి ఘటనకు మళ్ళీ దీనికి ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయ రంగు పుల్లారు. కానీ చంద్రబాబు నాయుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అలిపిరిలో మీరు ఏ రోజైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో మీ మీద, ఆ రోజు తిరుపతిలోనే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు. ఎంబడే రోడ్డు మీదకి వచ్చి ఆ ఘటనని పూర్తిగా ఖండించారు. ఆయన రోడ్డు మీద ధర్నా చేసి నక్సలైట్లు ఇది ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం లేదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అక్కడే తిరుపతిలోనే ధర్నా చేసి ఆ ఘటనను ఖండించారు. మరి అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి
సంస్కారము. ఈరోజు మీకున్నటువంటి సంస్కారము ఎంబడే దీన్ని ఎద్దేవా చేస్తూ కోడికత్తిని అయ్యా చంద్రబాబు నాయుడు నీలాంటి కుయుక్తులు మల్లెల బాబ్జీ గురించి ఎన్టీఆర్ బొటనీలకి గీత పెట్టినది నువ్వే, వంగవీటి రంగాన్ని సంపించింది నువ్వే, ఇవన్నీ నీకు తెలుసు. మాకు ప్రజాస్వామ్యబద్ధంగా మేము రాజకీయం చేయడం మాత్రమే మాకు తెలుసు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీరు ఈ పోస్ట్ పెట్టడం ద్వారా దీని వెనుక మళ్ళీ మీరు ఒక డ్రామాని క్రియేట్ చేసి మీ యొక్క పాత్ర ఉందని రుజువు చేసుకోవడానికి ప్రజలకు ఆలోచన చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చినారు. దయచేసి మీరు ఎన్ని కుయుక్తులు అనినా, ఎన్ని చిల్లర శాస్త్రాలు చేసినా, ఎన్ని కుసంస్కారంగా ప్రవర్తించినా కూడా ఏ విధమైనటువంటి లాభం లేదు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవడానికి ఆ భగవంతుడు, ఆ ప్రజలు ఆయన వెంబడి ఉన్నారు కాబట్టే చిన్న సంఘటనగా ఇది జరిగింది. కాబట్టి తప్పకుండా ఆ ప్రజలు, ఆ భగవంతుడు మీకు బుద్ధి చెప్తాడని చెప్పి తెలియజేస్తున్నాను. నిన్నటి దినాన మన ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్సీపీ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి భౌతిక దాడులు నిజంగా శోచనీయం. ప్రతిపక్షాల యొక్క పిరికితనంగా మేమంతా భావిస్తున్నాం. ఏదైనా ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా మరి ప్రజాస్వామ్యయుతంగా పోరాడాల్సిన ఆవశ్యకతను ఎప్పుడో తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు మర్చిపోయినారు. ఈ యొక్క దాడి ముందు ప్రణాళికాబద్ధంగా ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి మీద చేయించినట్లుగా మేము భావిస్తున్నాం. తద్వారా ఆయనను రాబోయే రోజుల్లో మరి ప్రచారంలో పాల్గొనివ్వకుండా జరిగినటువంటి సంఘటన మీ అందరు గమనించి ఉంటారు. అది కొంచెం తప్పి కింద తగిలింటే కంటికి దెబ్బ తగిలిన వల్ల మరి ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉండడమో, తద్వారా మరి ప్రచారాన్ని కొనసాగించలేని పరిస్థితుల్లో ఈ యొక్క దాడి జరిగినట్టు మేము భావిస్తూ ఉన్నాం. దేవుడు మా పక్షాన ఉన్నాడు కాబట్టి మరి కొద్దిపాటి దెబ్బలతోటి జరిగినటువంటి ఈ యొక్క ఘటన విజయవాడలో తెలుగుదేశం పార్టీ యొక్క కూతవేడు దూరంలో జరిగింది. వారందరూ ముందుగా ప్రణాళికాబద్ధంగా కరెంట్ ఆఫ్ చేసి మరి ఎంతో షార్ప్ షూటర్స్ లాగా దాన్ని తెగడం, ప్రజల ఆశీర్వాదం జగనన్న మీద ఉండడంతో ఇద్దరికి తగిలిందంటే మీరు ఒకసారి గమనించండి. మరి ఎమ్మెల్యే గారికి అయితే కన్ను దెబ్బ తగిలి కంటికి ఇంజురీస్ తోటి అది ఆయన మరి జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టంగా ప్రజల యొక్క ఆశీర్వాదంగా మేము భావిస్తున్నాం. ప్రతిపక్షాలకు మేము తెలియజేయడం ఏంటంటే ఇలాంటి కుయుక్తులకు ప్రజలే సమాధానం చెప్తారు. మేము రాబోయే ఎలక్షన్స్లో అత్యధికంగా జగనన్న వెనక ఉన్నాం, సైనికులమందరం ఉన్నాం, పోలింగ్ బూతుల్లో చూపిస్తాం. మా యొక్క దమ్ము తడాకా ఏంటో పోలింగ్ బూతుల్లో చూపిస్తాం. 175 సీట్లు తెప్పించి చూపించి ప్రజాస్వామ్యయుతంగానే మేము సమాధానం ఇవ్వడానికి మేమందరం సమాయత్తమై ఉన్నాం. పంటికి పన్ను కంటికి కన్ను లాంటి ఆలోచన మా పార్టీ విధానం అయితే కాదు. ప్రజాస్వామ్యయుతంగా రేపు ప్రజల చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు హక్కు ద్వారా ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వాలని మేమందరం శాంతియుతంగా ర్యాలీలు చేపడుతున్నాం. ఇదందరికీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మీద బట్ట కాల్చి మొహం మీద వేసినట్టు మళ్ళీ ఆయనే చేయించుకున్నారని ఇలాంటి ఒక నిందను చేసినప్పుడు అందరూ లైవ్గా చూస్తున్నారు ఎలా జరిగింది అని. అది ఆయన చేయించుకున్నప్పుడు మరి పక్క ఎమ్మెల్యే కూడా తగిలినప్పుడు ఆయనకు ఉన్నటువంటి గాయాన్ని మీరు అందరూ గమనించాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చే దమ్ము మరి మీరు చూస్తుంటారు. ఇంతమంది ప్రజాదరణ ఉండడం వల్ల ఈ యొక్క ప్రజాదరణకు మరి ఆయన ప్రతిపక్షాలు ఓర్వలేక ఈ కుట్ర చేయడం అన్నది మీ అందరూ ప్రజలందరూ జగన్మోహన్ వారి గుండెల్లో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపకు మేలు జరిగిన ప్రతి గుండె జగన్మోహన్ రెడ్డి అని స్పందిస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అందరి ఆశీర్వాదం ఉండడం వల్ల ఏమీ కాలేదు. కానీ రేపు పొద్దున మళ్ళీ ముఖ్యమంత్రి కాబోయేది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి సంఘటనలో ఎన్ని వాళ్ళు పాల్పడినా ప్రజల ఆశీర్వాదం దేవుడు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు. మేమందరం కోడుమూరు నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసి శాంతియుతంగా ర్యాలీలు చేద్దాం, శాంతియుతంగా ముందు కదులుదాం, మనం ఓటుతో సమాధానం చెప్దాం. ఈరోజు మరి బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా ప్రజలందరికీ పిలుపునిస్తూ ఓటు ద్వారానే ప్రతిపక్షాలకు సమాధానం ఇవ్వబోతున్నామని అందరికీ తెలియజేస్తూ నమస్కారం. విజయవాడలో జరిగినటువంటి సంఘటన నిజంగా బాధాకరం.
నిన్న జరిగినటువంటి సంఘటన ఎలా ఉందంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ప్రజాదరణ అంటే ప్రజల్లో ఎంత స్పందన ఉందనేది మన కోడుమూరులో కూడా చూసాం మనం, ఎంత స్పందన ఉండేది అంటే ప్రతి ఊర్లో చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మహిళలు ఎవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు. ఆ ప్రజాదరణ చూసి ఓర్వలేక నిన్న రాళ్లతో దాడి చేయించడం నిజంగా సిగ్గుచేటు. మళ్ళీ ఇలాంటి సంఘటన చేయడం అనేది నిజంగా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేమున్నాము, మేము అనుకుంటే మీరు కూడా మీ నాయకులు ఎవరైనా కూడా గ్రామంలో తిరగలేని పరిస్థితి వస్తుంది. కానీ ఆ సంస్కృతి మా నాయకులు మాకు నేర్పలేదు. ఎంతసేపు ఉన్నా సామరస్యంగా ఉండాలని చెప్పి మాకు చెప్పారు, కానీ శాంతియుతంగా చేయండి, శాంతియుతంగా ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పారు. కానీ ఇలాంటి రాళ్ల దాడి చేయించడము, మనుషుల్ని కొట్టించడము ఇలాంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి కాదు. కాబట్టి మీరు కూడా దీనిపై ఖచ్చితంగా స్పందించాలి. దాన్ని వదిలేసి మళ్ళీ హేళన చేస్తున్నారు. మీరు కోడికత్తు సీను డ్రామా ఆడుతున్నారని. కోడికత్తు సీను డ్రామా ఆడితే విజువల్స్ ఉన్నాయి, మీకు వీడియో విజువల్స్ ప్రతి ఒక్కరికి ఈరోజు అందరూ అప్డేట్ అయి ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలో రూరల్లో కూడా సెల్ ఫోన్లు వచ్చేసాయి, ప్రతి ఒక్కరికి వీడియో వచ్చేసింది. ప్రజలు నమ్ముతారా? మీరు చేసే హేళన మాటలు ప్రజలు నమ్ముతారా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. దయచేసి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి. లేదంటే మాత్రం పెద్ద ఎత్తున మేము కూడా దాడులు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. మీకు దయచేసి అర్థం చేసుకోండి. దాడులు చేస్తామని కాదు, దాడులు చేస్తే మాత్రం సహించాం. ఇది దయచేసి అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ.